హాయ్ అండి, అందరికీ నమస్కారం. మీరు ఎలాగ ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజైతే ఒక కొత్త వీడియోతో అయితే మీ ముందుకు వచ్చేసాను. ఆల్రెడీ మీరు థంబ్‌నెయిల్స్ చూస్తుంటారు ఏం వీడియో ఏంటో. అదైతే మొన్న అయితే ఈ గులాబీ చెట్లు తీసుకొని వచ్చాం కదా, వడ్డం జరిగింది. దానికి గొప్పులు పెట్టడం, ఆ మెడిసిన్లు వేయడం అవన్నీ అయితే ఈరోజైతే మా అమ్మగారు అయితే చెప్పడం జరుగుతుంది. అంతకుముందు మీరు కానీ మా వీడియో చూసి లైక్ ఇవ్వండి, లైక్ ఇవ్వండి. అలాగే సబ్స్క్రైబ్ చేయకపోయింది మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇలాగే మంచి వీడియోతో అయితే మీ ముందుకైతే తీసుకొని రావడం జరుగుతుంది. ఇప్పుడైతే ఆ ప్రాసెస్ అయితే చూద్దాం. గులాబీ చెట్లకి ఎలాగా గుప్పులు పెడతారు, ఏంటి, ఏం మెడిసిన్ వేస్తున్నారు, దాని ప్రాసెస్ అయితే మా అమ్మగారు అయితే చెప్పడం జరుగుతుంది. మీరైతే వీడియోకి స్కిప్ చేయకుండా చూడండి, ఇంట్రెస్టింగ్ అయితే ఉంటుంది వీడియో. సరే పదండి ఫ్రెండ్స్, చూద్దాం ఏంటి ఆ ప్రాసెస్ ఏంటి. హాయ్ అండి, నమస్కారం అండి. మీరు బాగున్నారండి? మేమై చాలా బాగున్నామండి. ఇవాళ అన్నీ గులాబీ చెట్లు గొప్పులు పెడుతున్నానండి. ఇగో గత్తం, పేడ గత్తము, ఊరియా, పటాసు ఇవన్నీ వేస్తాను ఇప్పుడు. చూడండి ఎలా గొప్పులు పెట్టాలి. ఇలా పెట్టాలి, గడ్డిలు తీసేయాలి. పేడ గత్తం తెచ్చుకున్నాము, వేస్తున్నాం. పేడ గత్తం వేస్తే పెద్ద పువ్వులు అవుతాయండి. చూడండి అవన్నీ పువ్వులు. ఇప్పుడు కొత్త చెట్లు అండి, ఈ మధ్యన తెచ్చాము కదా, ఉడిసాము. అవే అన్నీ బతికిపోయి బతికేయనే ఇక గొప్పులు చేస్తున్నాము. వాటికి మందులు వేయాలి. ఊరియా, పటాసు, గోమరు అన్నీ కలిపిసాము. అవి కొంచెం మొక్క అక్కడ ఉందంటే కొంచెం దూరాన వేయాలి. దగ్గర వేస్తే మొక్క చనిపోద్ది. ఊరియా పడి ఉంది కదా, గడ్డిలు ఇలా తీసేయాలి. అలా చెయ్యాలి. గడ్డలు అయితే ముందు తీసాము. ఇప్పుడే చేశాను ఆ మొక్కలల్లా. చూడండి ఎలా చెయ్యాలో ఏటో చూడండి. ఇలాగా గొప్ప చేసుకోవాలి. చలికాలము, వర్షాకాలం అయితే గట్లు ఇలా ఉంచకూడదు, మరి మొక్కలు చనిపోతాయి నీరు ఉండిసి. చలికాలము, వేసవికాలం ఇలా గట్లు పెట్టుకోవాలి. ఇదో చూడండి. ఇగో అండి, మొక్కల్లోనే ఉంటే ఉలకనగా ఉంటాయి. ఇవి ఉంటే జల్లికండి మొక్కల్లో నెయ్యండి. ఇవి తీములు అంటారు, మీరేట అంటారు. ఈ మొక్కల్లో పడియాలి. ఎక్కువ మొక్కలు ఉన్న వాళ్ళు అయితే కొనుక్కొని వేసుకుంటారు. అవి దొరికితే వేస్ట్ చేయకండి, మొక్కలను పడియండి. మన్ను ఉలకలు చేస్తాయి అవి. ఇదిగోండి ఇలా చెయ్యాలి. ఇది పేడ గత్తం. ఇలా వేయాలి. గత్తం వేస్తే అవుతుంది, ఏడు ఎక్కువ దూరం వేయాలి. ఇంత నేను వేయడం లేదు, పేడ గత్తం వేస్తున్నాను. ఇదిగోండి, ఊరియా, పటాసు, గోమరు ఇవన్నీ కలిపాను. ఇది చెప్పు మొక్క అక్కడ ఉందంటే ఇక్కడ వేయాలి. ఇంత వేయాలి, దూరాన్ని వేయాలి. ఇలా కప్పేయాలండి. పచ్చిపేడలోని మళ్ళీ ఇది వేసుకోవాలి. పచ్చిపేడ తెచ్చేసి ఒక డ్రమ్ములో వేసుకొని ఒక ఇంత వేసి ఒక నెలలో ఊరేసి ఒక మగ్గు పేడ నీళ్ళకి ఒక 4 మగ్గులు నీళ్ళు వేస్తే పెద్ద గులాబీలు అవుతాయి. అన్ని మొక్కలకి వేయచ్చు, పర్వాలేదు. ఇవి మొన్న తెచ్చిన మొక్కలు అండి ఇవి. చూడండి అంత చిగురులు పెట్టేసాయి. ఇదిగోండి గడ్డలు గట్ర ఉంటే తీసేయాలి. ఇదండి గడ్డలు క్లీన్ చేసేసి
గొప్పులు చేసుకోవాలి. మనం తెచ్చిన మొక్కలు బతుకుతాయి లేదనుకో అన్నీ బతికేయండి. ఒకటేనే చావలే, అన్నీ బతికి. ఇగో చిన్న మొక్కలే కొన్నాము, బాగా బతికాయి. అందుకే ఇటు గొప్పులు చేయాలి. ఇప్పుడు తెచ్చి 15 రోజులు అయిపోయింది కదా, బతికేయి. వీటి గొప్పులు మందు కొడితే ఆ పటాసు ఊది అవి వేస్తే బాగా పెరుగుతాయి మొక్కలు. అయితే దూరాన్ని వేయాలి, దగ్గర వేస్తే మొక్క చచ్చిపోతాయి. పేడ నీళ్ళు వేసినా అవుతుంది, ఇలాగేసుకున్న అవుతుంది, పేడ నీళ్ళు వేసుకున్న అవుతుంది. అవేంటంటే ఊరుతుంది కదా బాగా. ఒక మగ్గు పేడకి 4 మగ్గులు నీళ్ళు చేసి అన్ని మొక్కల్లోనూ కొంచెం కొంచెం వేయాలి. అది నేను ఎక్కువ వేస్తాను. దాన్ని 15 రోజులకి నెలకి ఇలా చేసుకోవాలి. చలికాలం వేసవికాలం ఇలా గట్లు కట్టాలండి. వర్షాకాలం అయితే ఇలా కలిపేసి మొత్తం బోధి ఎత్తేయాలి, లేకపోతే మొక్క చచ్చిపోద్ది నీరు ఉండేసి. రోజ్ మిక్స్ పౌడర్ అండి ఇది. గులాబీ పువ్వులు బాగా అవుతాయి, అన్ని పువ్వులుగా అవుతుందండి. ఇది డలియాలు, గులాబీలు, చామంతులకి అన్నిటికీ అవుతాయండి. ఇలా మొదల్లోనే వేసుకోవాలండి. కొంచెం 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 వేయాలండి, వేస్తే పెద్ద పెద్ద పువ్వులు అవుతాయి. సైడు ఇలా పిల్లలాగా సైడ్కి వస్తాయండి చిగుర్లు, ఇవి వేస్తాయి. చూడండి, గులాబీ మొక్కలు అమ్ముతారు కదండి, అక్కడే అమ్ముతారు ఇది ప్యాకెట్. మరి ఎక్కడ దొరకదు. చూడండి, కొంచెం కొంచెం వేయాలండి. ఎంత వేసినా పర్వాలేదు, చాలదని నేను కొంచెం కొంచెం వేస్తున్నాను. ఒక ప్యాకెట్ ఉంది, తేవాలి. ఇదిగోండి, ఇవి అంత వేసి 15 రోజులకు ఒకటి వేసినా పర్వాలేదు, ఇవేటి అవ్వదు మొక్కకి. ఇదిగోండి, ఇంత చెయ్యాలి. ఇది కానీ చిగుర్లు వస్తాయండి బాగా. నేనైతే ఎక్కువ ఇవే వాడతాను, అన్ని మొక్కలకి వేస్తాను నేను. చామంతులకి, డలియాలకి అన్నిటికీ వాడతాను, గులాబీకి ఎక్కువ వాడతాను. చూడండి, కొత్త మొక్కలు అండి ఇవి, మొన్న తెచ్చిన మొక్కలు. బాగా బతికేసాయి అన్నీ. చూడండి చిగుర్లు చూడండి. చూడండి, మొన్న చనిపోయింది, ఇరిగిపోయింది అన్నాను కదండి మొక్క. జల్లేస్తాను అన్నాను, బతుకుని లేకపోతే లేదని దోపుచని బతికిపోయిందండి. అన్ని చిగుర్లు వచ్చాయి. మొక్కలు అయితే మంచివి దొరికాయండి, మొదారు మొక్కలు. అందుకే ఏవి చావలే, బతికిపోయాను. అన్ని గొప్పులు పెట్టానండి. ఇగోండి 2 చెట్లు ఉన్నాయి ఇంకా. మళ్ళీ తెస్తాను, మళ్ళీ 10 చెట్లు 20 చెట్లు కలుపుతాను తెచ్చి. ఇదిగోండి మా బంతి పువ్వులు చూడండి ఎలా పేలు ఉన్నాయి. డలియాలు చూడండి, పసుపు డలియా. అగో చూడండి పసుపు డలియా. చూడండి, ఇది ఒక కలర్ చూడండి పువ్వు, డలియా పువ్వు. ఇగో డలియా చెట్లు ఉన్నాయి ఇవన్నీ. మొరం నిన్న పెట్టానండి, ఇగోండి ఉడిచాను నిన్న. అది చూడండి చామంతులు. చూడండి గుత్తులు చూడండి చామంతులు. చూడండి ఒక్క దగ్గర వేసాను ఒకే కలర్. చూడండి బాగుంది. ఇదండి కనకాంబరాలను కలుపుకుంటే బాగుంటాయి ఇవి. ఎర్రజాజులు అంటారండి ఇవన్నీ. చూడండి పేలున్నాయి. చామంతి పువ్వు చూడండి. రండి మేడ మీదకి వెళ్ళి. ఇదిగోండి చామంతులు చూడండి, చామంతులు బాగా పేలు. మొరం చూడండి, మాది మొరం చూడండి. ఇదిగోండి చామంతి పువ్వులు చూడండి ఎంత చక్క పేలు ఉన్నాయి. గుత్తులు పేలు ఉన్నాయి అన్నీ. చూడండి
బాగా పేలు ఉన్నాయి చూసారా, చూడండి అన్ని కలర్స్ పేలు ఉన్నాయి. ఇవి చూడండి ఎంత బాగా పేలు ఉన్నాయి. ఇవి చూడండి గుత్తులు. ఇదిగోండి ఇది ఒక మొరము. ఇవన్నీ చామంతులే చూడండి, రకరకాలు. గుండ చామంతి అండి ఇది, దేవుడికి పెట్టుకోవడానికి బాగుంటుంది. చూడండి వైట్ చామంతి, ఇది ఒక వైట్. ఇవన్నీ కొంచెం రోగాల్లాగా అయిపోయాయండి. ఇదండి వీళ్ళు కొత్త చామంతులు అండి, కొన్నాను కదా కొనుక్కొని ఉడిశాను కదండి, ఆ చామంతులు అండి ఇవి. చూడండి కలర్స్. ఇగో ఎల్లో, ఇదొక ఎల్లో చూడండి, చిన్న ఎల్లో. ఇది వైట్, ఇదొక వైట్. ఇవన్నీ రోగాలు అయిపోయాయండి. ఇవన్నీ డలియాలండి. మొరం చూడండి, మొరం 4 కుండీలు ఉడిచాను. ఇదిగోండి చలికాలం కదా, బాగా బతికేస్తుంది. మొరం చూడండి 4 అలా బతికాయి. కింద నిన్న ఉడిచాను ఒక కుండీలోన. చలికాలం కదండి, బేగి బతికేస్తుందండి. ఇవి ఎర్రజాజులు చూడండి, వాడంబ్రలోన కలుపుకుంటే మాల చేసుకుంటే బాగుంటుంది. చూసారు కదా ఫ్రెండ్స్, ఎలాగా గులాబీ చెట్లు గొప్పలు పెట్టుకోవాలో, ఏం మెడిసిన్ వేయాలో ఏంటో మా అమ్మగారు అయితే చెప్పారు. అలాగే రీసెంట్గా మేము చామంతి చెట్లు తెచ్చి అవి వీడియో ఒకటి పోస్ట్ చేయడం జరిగింది కదా, అది కూడా మొగ్గలు బాగా వచ్చి పూలు అయితే బాగా పూసాయి. అవి కూడా మా అమ్మగారు అయితే చూపించడం జరిగింది. మరి పూల మొక్కలు అయితే చూసారు కదా ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో, చూస్తున్నారు కదా. నా బ్యాక్ సైడ్ అయితే మీకు కనబడుతుంది. ఇంకా టైం ఉంది, ఇంకా డల్లియా మొక్కలు అయితే ఇంకా పువ్వులు అయితే రెడీ అవ్వలేదు. అది కొద్దిగా లేట్గా మేమైతే స్టార్ట్ చేసాం. అలాగే మీకు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి. ఇలాగే మంచి మంచి వీడియోతో అయితే మీ ముందుకైతే రావడం జరుగుతుంది. ఇప్పటికైతే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మెడిసిన్ కానీ చెట్లు కానీ వాడాలి టిప్స్ మళ్ళీ ఇస్తారనుకుంటే టిప్స్ అయితే కామెంట్ ద్వారా అయితే టిప్స్ అయితే ఇవ్వండి, మేమైతే ఫాలో అవుతాం. ఇప్పటికైతే బాయ్ ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో అయితే కలుసుకుందాం. లైక్ అయితే చేసుకోండి, సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. బాయ్.